వైజాగ్ వచ్చేసామండి. ఇక్కడి నుంచి వైజాగ్ సింహాచలం వెళ్దాం అనుకుంటున్నామండి. అక్కడ ఎదుగు చూడండి, వైజాగ్ అంతా ఇక్కడ దిగి ఎయిర్పోర్టు, వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగేసాము. సింహాచలం వెళ్తున్నామండి. నరసింహస్వామిని దర్శనం చేసుకొని వస్తాము. నేరుగా లక్ష్మీ నరసింహస్వామిని చూడడానికి వచ్చామండి. దేవుడి దర్శనం అయితే బాగా జరిగింది. లక్ష్మీ నరసింహస్వామిని సింహాచల నరసింహస్వామి అండి, చక్కగా జరిగిందండి. గోపురం ఎంత బాగుంది ఇక్కడ, అసలు చాలా బాగా దర్శనం జరిగిందండి. మాకైతే చూడటానికి కళ్ళు చాలలేదనుకోండి, అంత బాగా జరిగింది. దేవుడి దర్శనం అయితే బాగా జరిగిందండి. ఇదిగో ఈ ప్రదేశానికి వచ్చామండి. కిందికి వెళ్ళిపోవడం ఇంకా కిందికి వెళ్ళిపోయి బీచ్ దగ్గరికి వెళ్ళిపోతామండి. ఇంకా బీచ్కి మేమున్న రూమ్కి చాలా దగ్గర అండి. అది చూడండి కనపడతా ఉంది. ఇప్పుడు వెళ్తున్నామండి, చూద్దామని చెప్పేసి. అంటే చాలా బాగుంటుందంటండి అని చెప్పేసి సాయంత్రం వెళ్తున్నాము. ఇంకా స్నానాలు చేసేసి మా అల్లుడు మా వారు అందరూ వెళ్తున్నారండి. సరే పోయి చూసి అక్కడ సరదాగా చూసుకొని వచ్చేస్తామండి.
పట్టిందండి. బాగుందండి, చాలా బాగుంది. అసలు చూడాల్సిన ప్లేసేనండి. ఒక్కసారి మాత్రం వచ్చి చూడొచ్చు. ఎంత ఎంజాయ్ చేసామోనండి. కాళ్ళు బాగా నొప్పులు వచ్చేంత వరకు తిరిగామండి. ఇంక ఇక్కడ ఎక్కడ టిఫిన్ కాంటారు కదండి, ఇక్కడికి బాగా దూరంగా నడుచుకుంటూ వచ్చాం. ఇక్కడికి వచ్చేసరికి టిఫిన్ సెంటర్ కనపడింది. దోశ ఆర్డర్ చేసామండి. రవ్వ దోశ ఆర్డర్ చేసుకున్నాము. దోశ తెచ్చుకున్నామండి. దోశ తినేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవటమేనండి.